ఓర్పుకి మారుపేరు, మార్పుకి మార్గదర్శి, నీతికి నిదర్శనం నాన్న. నాన్న భుజంపైకి ఎక్కి దేవుణ్ణి చూస్తున్నప్పుడు తెలియలేదు దేవుడి భుజం మీదనే నేనున్నానని. పసిప్రాయంలో నా తప్పటడుగులకు ఆనందించేవాడు. జీవితంలో నా తప్పుబాట్లను సరిచేసి నడిపేవాడు. నా ఆనందానికే గుర్రపు బొమ్మ అయ్యేవాడు. నాకు కన్నీరు రాకూడదని తను కన్నీరు మింగుతూ కుటుంబాన్ని నడిపించేవాడు. నా గెలుపును ప్రపంచ గెలుపుగా భావించేవాడు. సృష్టిలో స్వార్థం తెలియని మొట్టమొదటి ప్రేమ పంచగల నిలువెత్తు సాక్ష్యం నాన్న. చిరునవ్వుకు స్వచ్ఛమైన స్నేహం నాన్న అభిమానం. గెలిపించే బాటకు చేరువ చేసే బంధం నాన్న. ఏ బడికి పోయినా నాన్న సంపాదించిన జీవితానుభవాలను తెలుసుకోలేం. ఏ గుడికి పోయినా నాన్నకు మించిన దేవుణ్ణి దర్శించలేం. ఎంత ధనం సంపాదించినా నాన్నతోడు లేని జీవితం వ్యర్థం. ఎంత అందమైన లోకమైనా నాన్న లేకపోతే శూన్యం. మనసులోనే బాధను అణిచిపెట్టి కష్టం దరిచేరనివ్వని కవచం. తన రెక్కల కష్టం మీద సింహాసనం వేసి మన భవితకు పునాది వేసే మార్గం నాన్న. జీవితాన్ని ఒక పుస్తకంలా మలిచి అనుభవ పాఠాలను నేర్పే తొలి గురువు. నా కోసం మీరు చేసిన త్యాగాలు, నా విజయాన్ని చూసి మీరు గర్వించిన క్షణాలు అన్నీ ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి నాన్న. నాన్న అంటే ఒక జ్ఞాపకం కాదు వర్ణించడానికి. నాన్న అంటే విడదీయరాని బంధం. అది మన శరీరంలో అణువణువున నిక్షిప్తమై ఉన్న అనుబంధం. ఈ ప్రపంచంలో మనకు అన్నీ తానై తనను తాను మర్చిపోయే ఏకైక వ్యక్తి నాన్న. అలాంటి నాన్న కలలను నిజం చేస్తూ కలలో కూడా ఆయనను మరవకుండా చూద్దాం. అన్నీ మనమే అయి నాన్నను గుండెల్లో పెట్టుకొని చూద్దాం.